హాయ్ అండి. కృష్ణాష్టమి వచ్చేస్తుంది కదా, సో అందుకని చెప్పేసి చార్విక్కి మేకప్ వేద్దామని నేను షాపింగ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పటి నుంచి చేస్తే గానీ అవ్వదు అని చెప్పి స్టార్ట్ చేస్తాను. ఇది అమలాపురంలో ఉన్న ఒక ఫ్యాన్సీ షాప్ అండి. ఇక్కడ మెటీరియల్ అంతా దొరుకుతుంది. ఏ అకేషన్స్ కి కావాలంటే ఆ అకేషన్ రిలేటెడ్ గా పెడతారనమాట. అన్ని మెటీరియల్ బడ్జెట్ లో పెడతారు భలేగా. యూనిక్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయండి ఇక్కడ. సో నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తాను. ఫస్ట్ ఈ షాప్ విజిట్ చేశాకే నేను వేరే షాప్ తిరుగుతాను అనమాట. ఎందుకంటే ఇక్కడికి వస్తే వేరే షాప్స్ ఎక్కువ షాప్స్ తిరగక్కర్లేదు, అన్ని ఐటమ్ ఇక్కడే దొరికేస్తుంది. సో ఈ షాప్ ఎక్కడో తెలియాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కంపల్సరీ లాస్ట్ లో చెప్తాను ఈ షాప్ ఎక్కడ అనేది. చూడండి, కృష్ణాష్టమి ఇంకా 5 రోజులు ఉండగానే ఎంత మెటీరియల్ తెచ్చిపెట్టారో. పంచలు, అరవంకీలు, వడ్డానాలు, ఇలాగా చాలానే ఉన్నాయండి. చెప్పాలి అంటే అన్ని కూడా బడ్జెట్ లో ఉన్నాయి. మనకి సింపుల్ గా కావాలండి సింపుల్ గా, హెవీగా కావాలండి హెవీగా కూడా ఉన్నాయి అనమాట. సో మనం ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు. అలానే మనకి ఇక్కడ సెట్స్ కూడా ఇస్తున్నారండి. మనకి సింపుల్ గానే ఉన్నాయి, హెవీగానే ఉన్నాయి అనమాట. సెట్స్ అనేవి 150 నుంచి స్టార్టింగ్ అనమాట. ఇవే ప్రైసెస్ అని కాదండి, వీళ్ళు కొంచెం తగ్గించి కూడా తీసుకుంటారనమాట. నియర్లీ 5% వరకు డిస్కౌంట్ ఇస్తారు వీళ్ళు. సో మనకి ఏ స్పెషల్ అకేషన్స్ వచ్చినా ఇక్కడికి ఈ షాప్ విజిట్ చేస్తే చాలా వరకు ఇక్కడే దొరికేస్తాయి. మనం ఎక్కువ షాపులు తిరగక్కర్లేదు, టైం కూడా వేస్ట్ అవ్వదనమాట. సో అలానే ఒకటి కాదండి, ఒక దాంట్లో 4-5 వెరైటీల వరకు ఉంటాయి అనమాట. సో మనకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ షాప్ లో ఈ ఐటమ్ అనే కాదండి, ఫ్యాన్సీ ఐటమ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ అండ్ టాయ్స్, లేసెస్, ఇలా చాలా వెరైటీస్ అమ్ముతారనమాట. సో మీరు కనుక అమలాపురంలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయండి. ఈ షాప్ నేమ్ వచ్చేసి ఎస్ఎస్ ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అండి. అండ్ దీని అడ్రస్ వచ్చేసి విక్టరీ బజార్ ఆపోజిట్ లో ముస్లిం వీధి ఉంటుంది అమలాపురంలో. సో ముస్లిం స్ట్రీట్ లో అనమాట ఈ షాప్. సో నేనైతే మా చార్వి కోసం ఒక ఎల్లో కలర్ ధోతి తీసుకున్నాను. ఈ కలర్ అయితే బాగుంటుంది అనిపించింది, కలర్ఫుల్ గా. అండ్ వాడి కోసం ఒక నెమలి పించం, కిరీటం తీసుకున్నాను అనమాట. ఒక పెయిర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో మా షాపింగ్ అయితే అయిపోయింది. ఎవ్రీ ఇయర్ వేస్తానని చెప్పాను కదండి, సో ఆ మెటీరియల్ అంతా నేను జాగ్రత్త పెడతాను అనమాట. సో అందుకని ఇప్పుడు తక్కువ తీసుకున్నాను. నెక్స్ట్ నేను మగ్గం వర్క్స్ అనే షాప్కి వచ్చానండి లేస్ కోసం. ఎందుకంటే కండువాకి లేస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో లేస్ కోసం వచ్చాను అనమాట. వీడి కండువా గ్రీన్ కలర్. సో ప్యారెట్ గ్రీన్ కి నాకు ఇలా ఆరెంజ్ కలర్ అయితే బాగుంటుంది అనిపించింది. సో ఇలా ఆరెంజ్ కలర్ లో లేస్ తీసుకున్నాను అనమాట. ఇది 1.5 మీటర్ తీసుకున్నాను. లేస్ వచ్చి 50 రూపీస్ పడింది మీటర్. మా చిన్ని కృష్ణుడి కోసం షాపింగ్ అయిపోయిందండి. ఇక ఇంటికి వెళ్ళిపోవడమే. నేను ఈ షాపింగ్ లో ఎంత బిజీగా ఉన్నానా, మా చార్విక్ చూడండి, వాడు షాపింగ్ లో వాడు బిజీగా ఉన్నాడు అనమాట. పాపం చాలా లేట్ అయిపోయింది, ఆకలి వేసినట్టుంది. సో లేస్ ప్యాకెట్ కొనుక్కు తెచ్చుకుని తింటున్నాడు అనమాట. సో మా షాపింగ్ అయితే అయిపోయిందండి. రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. చాలా లేట్ అయిపోయింది. ఇదేనండి మా అమలాపురం జంక్షన్. చాలా చాలా బిజీగా ఉంటుంది, ఎప్పుడు రష్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడంటే ఎంత ఖాళీగా ఉంది కానీ. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ ఒక కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.